కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చింతాపోలేరమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ద్రాక్షరమ్మ వాస్తవ్యులు శైవాగమ ప్రతిష్ఠాచార్యులు బ్రహ్మశ్రీ సంగమేశ్వర సురేష్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో 8:58 అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, నిత్యోవాసన, బలిహరణ, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం తదితర పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ పూజల్లో పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, పుట్టింటి ఆడపడుచులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్టకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. గాజులు దగ్గరగా కట్టండి. చూడి పేర్లేదా పైకి అది వస్తాను తీసుకున్నారా? శిల్పి గారు తీసుకున్నారా లేదండి బాబు? రెడ్డి కనకాంబరంలో ఇచ్చి దూరంగా పందిర్లోకి వెళ్ళి తినండి. ప్రతిదీ మీ దగ్గరకు వస్తుంది. 30 ప్యాకెట్ల నుంచి మీ దగ్గరకు వస్తుంది. అమ్మవారి అన్నసాల
ఇలా చూడండి ఆయన పడుతున్నాడులేండి. మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. భక్త మహాతులందరికీ కూడా విజ్ఞప్తి. మరి పల్లిపాలెం గ్రామంలో వేయించేస్తున్నటువంటి చింతా పోలేరమ్మ వారి యొక్క నూతన ఆలయ విగ్రహ యంత్ర శిఖర కూడా ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు 3 రోజులుగా ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసుకుని మరి గ్రామస్తులు కమిటీ వారు మన సిద్ధాంత గారు స్థపతి గారి అందరి యొక్క మరి వారి పర్యవేక్షణలు గ్రామస్తులు అందరి యొక్క సహాయ సహకారములతో మన రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలు నిజంగా చాలా కృషించారు. నేను వీరితో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి కలగాలనే మంచి భావనతో చింతా పోలేరమ్మ వారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని శైవాగమోక్త ప్రకారంగా మరి ఆగమ పండితులందరి చేత శైవాగమ విధానముగా ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు ఉదయం 8:58 సుముహూర్తాన్ని యంత్రస్థాపన విగ్రహస్థాపన చేసి కళాన్యాసములు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసి ఎంతోమంది వేలాది మంది భక్త మహాతులందరూ కూడా విచ్చేసి చింతా పోలేరమ్మ వారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకుని అమ్మవారి యొక్క దివ్యాశీషులు పొందారు. చాలా అందరికీ నమస్కారం. ఈరోజు పల్లిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చింతపోలేరమ్మ వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఉదయం 8:58 అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించిన పల్లిపాలెం గ్రామ ప్రజలు, పల్లిపాలెం ఆడపడుచులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నా వెంట నాకు తోడు ఉండి నాకు సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజలతో పాటు ప్రత్యేకంగా చింతపల్లి రామకృష్ణారెడ్డి, అనిశెట్టి అనిల్ కుమార్ రెడ్డి, అనిశెట్టి శివారెడ్డి గారికి మరియు బిల్లకత్తు గోపాలకృష్ణారెడ్డి వీరందరూ కూడా కాజూరు రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా నాకు చాలా సహకరించి నా వెన్నంటే ఉండి ఈ కార్యక్రమంలో సహకరించిన వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా మొదలుపెట్టడానికి కారణం మా సిద్ధాంతి గారు మరియు మధునాపంతుల కిరణ్ గారు వీరిద్దరూ చాలా కృషి చేశారు. ఈ ఆలయం కట్టడంలో ఈ ఆలయం కట్టడానికి దాతల ద్వారా సహకారం అందించిన ఊరి ప్రజలందరికీ కూడా పల్లిపాలెం ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా చింతపల్లి రామచల్లారెడ్డి గారు దగ్గరుండి ముందుండి నడిపించారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ చింతాపోలేరమ్మ గారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇది 6 మాసాల క్రితం ప్రారంభం చేసి చాలా అతి తొందరలో చాలా అద్భుతమైనటువంటి కట్టడం కింద ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి మధునాపంతుల కిరణ్ గారు, అలాగనే సిద్ధార్థ రెడ్డి గారు, ఇంకా శివారెడ్డి గారు, ఇంకా మొదలైనటువంటి కుర్రాళ్ళంతా కూడా పిల్లలు చాలా కష్టపడి వాళ్ళకు తగినటువంటి సందాలతో వసూలు చేసి వాళ్ళ యొక్క కష్టార్జితం కూడా చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకు కూడా చేతి డబ్బులు కొంచెం పెట్టి ఈ గుడిని చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది.
అమ్మవారి గుడికి ఓపెన్ చేసి ఉంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే దాతల దగ్గర నుండి కూడా కొంత డబ్బులు వసూలు చేసి అమ్మవారి మెయింటెనెన్స్కి కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ అమ్మవారు చాలా నిష్ఠతో కూడినటువంటి అమ్మవారు, కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అమ్మవారు, చింతలు తీర్చేటువంటి అమ్మవారు చింతపోలేరమ్మ అమ్మవారు అని చెప్పేసి ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ చింతపోలేరమ్మ అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం.